చంద్రబాబుపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 స్థానాలకు గాను వైసీపీ 19 స్థానాలను గెలుచుకుంటే ప్రజా తీర్పును అపహాస్యం చేసేలా ప్రజాస్వామ్యాన్ని మంటగలిపేలా చంద్రబాబు చర్యలు చేపట్టారన్నారు. న్యాయంగా అత్యధిక స్థానాలు గెలుచుకున్న వైసీపీకి దక్కాల్సిన చైర్మన్ పీఠాన్ని ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున వెచ్చించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాష్ట్రమంతా రాక్షస పాలన చేయండని తప్పుడు సంకేతాలను పంపారని మండిపడ్డారు. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓట్లు వేస్తే ఈ కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను వైఎస్ఆర్సీపీ 19 గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 6. మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 6 అయితే 25లో 19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితులు ఉంటే మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే కావాలి కదా. కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు, ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే ఏకంగా బెదిరించి మున్సిపల్ చైర్మన్ను రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర తీసుకోవడం, వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం, అంతటితో కూడా ఆగిపోవడం లేదు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము నా మున్సిపాలిటీ, నేను ముఖ్యమంత్రి, నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని, నేను ఒక రాక్షసుడిని, నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు. ఇచ్చి బలవంతంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పోస్టు కూడా వీళ్ళే తీసుకున్నారు. 6 గెలిచిన మీరు, 19 గెలిచిన మేము. అయినా ఈ కుప్పం మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కరికి 50 లక్షలు. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు చేయాల్సిన పని ఇదే. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి. ప్రజాస్వామ్యం, కాన్స్టిట్యూషన్ ఇది, నేను దానికి రిప్రజెంటేటివ్, నేను ముఖ్యమంత్రిని. కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబిల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు, కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు.